హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసు. నోటిఫికేషన్ వచ్చేసరికి అనువు కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. కంటెంట్ ఇంజనీరింగ్ కోఆర్డినేటర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకైతే అనువు గురించి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇదైతే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇంటి దగ్గర నుండే వర్క్ అనేది చేసుకోవచ్చు. అనువు గురించి చూసుకుంటే 1 దశాబ్దానికి పైగా విమానయానం మరియు సముద్రయానంలోని మా క్లయింట్లు తమ ప్రయాణికులకు వినోదభరితంగా ఉంచడానికి మరియు ప్రపంచంలో ఎక్కడి నుండైనా వారికి ఇష్టమైన వాటికి కనెక్ట్ చేయడానికి మా సాంకేతిక ఆధారిత ఉత్పత్తులు మరియు సేవలను ఉపయోగించారు అనేసి చెప్పడం జరుగుతుంది. సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్, అలాగే నార్వేజియన్ క్రూయస్ లైన్స్, ఎమిరేట్స్ మరియు సెలబ్రిటీ క్రూయజ్లు వంటి బ్రాండ్లు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ నుండి సినిమాలు, టెలివిజన్ మరియు గేములకు పరిష్కారాలకు అందించడానికి మమ్మల్ని విశ్వసించాయి. మా క్లయింట్ల ప్రయాణికులు మరియు అతిథుల యొక్క ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన విశ్వసనీయమైన కొలవగల మరియు సరసమైన కంటెంట్ మరియు కనెక్టివిటీ సొల్యూషన్ల ద్వారా రేపటి కోసం వ్యూహాత్మక రోడ్ మ్యాప్ను రూపొందించడం ద్వారా మా గ్లోబల్ నిపుణులు బృందం క్లయింట్లకు అవసరమైన వాటిని అందించడంలో గర్వపడుతుంది అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఉద్యమంలో భాగం అవ్వండి. అనువు కొత్త కథతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్త మొబిలిటీ మార్కెట్ల కోసం హై స్పీడ్ కనెక్టివిటీ మరియు ఎంటర్టైన్మెంట్ సొల్యూషన్ల యొక్క ప్రముఖ ప్రొవైడర్లో ఒకరిగా మేము సౌకర్యవంతమైన మరియు భవిష్యత్తు కేంద్రీకృతంగా ఉంటేనే ఈరోజు కస్టమర్లకు అవసరమైన వాటిని అందిస్తాము అనేసి చెప్పడం జరిగింది. పాత్ర సారాంశం వచ్చేసరికి జేరా సర్వీస్ డెస్క్లోని అన్ని నాణ్యమైన ప్రోగ్రామ్ సమస్యలకు టైర్ 1 మద్దతును అందించడం ద్వారా కంటెంట్ ఇంజనీరింగ్ కోఆర్డినేట్ కంటెంట్ టెక్నాలజీ బృందానికి సహాయం చేస్తారు అనేసి చెప్పడం జరిగింది. ఇందులో డెలివరీ రిజెక్షన్లు, ఇంజెక్షన్ రిజెక్షన్లు, క్లయింట్ ఇన్సిడెంట్లు మరియు డెఫెక్టివ్ కంటెంట్ టెక్నాలజీ సర్వీస్ డెస్క్ ద్వారా ప్రతి సైకిల్కి వివిధ అనుభవ బృందాలు లేవనెత్తాయి. స్థానం భారతదేశంలో ఎక్కడైనా రిమోట్ ఎంపికలు 100% రిమోట్గా, అంటే భారతదేశంలో ఎక్కడి నుండైనా వర్క్ చేయొచ్చు. 100% కూడా ఇది రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇంటి దగ్గర ఉండే మీరు అనేది వర్క్ చేయొచ్చు. ఈ యొక్క అనువు కంపెనీలో మీరేం చేస్తారనేసి ఇవ్వడం జరిగింది. నాణ్యత ప్రోగ్రాంలో లేవనెత్తిన అన్ని సరఫరా గొలుసుల సమస్యలు కోసం ప్రాథమిక సంప్రదింపులు ఉంటాయి. అలాగే డెలివరీ తిరస్కరణల కోసం టైర్ 1 రూట్ కాజ్ విశ్లేషణను నిర్వహించగలిగే విధంగా ఉంటుంది. అలాగే యుఎస్ మరియు ముంబై ఆపరేషన్స్ టీంలు ప్రతి చక్రంలో సమస్యలను త్వరగా గుర్తించి సరిదిద్దగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే తక్షణ సమస్యను డాక్యుమెంట్ చేయడానికి మరియు సరిదిద్దడానికి ఫంక్షన్ టీంలతో కలిసి పనిచేయడం ద్వారా క్లయింట్ సంఘటనలను నిర్వహించగలిగే విధంగా ఉంటుంది మరియు భవిష్యత్తు సమస్యలను తగ్గించడానికి నివారణ చర్యలు తీసుకున్నట్లు నిర్ధారించడానికి విధానం మరియు వ్యాపారం లేదా అప్లికేషన్ అప్డేట్లతో ఫాలోఅప్ చేయగలిగే విధంగా కూడా ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారు అనేది కూడా వివరించడం అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సర్వీస్ డెస్క్ ద్వారా లేవనెత్తిన లోపాల కోసం టైర్ 1 మూలాకారణ విశ్లేషణను నిర్వహించండి మరియు సమస్యను పరిష్కరించేటప్పుడు కమ్యూనికేషన్లను నిర్వహించడం ద్వారా అప్లికేషన్ యాజమానులకు మద్దతును అందించడం అనేది ఉంటుంది. ప్రతి చక్రానికి ఖచ్చితమైన నాణ్యత ప్రోగ్రామ్ నివేదికను నిర్ధారించడానికి అవసరమైన డేటాను సేకరించగలిగే విధంగా ఉండాలన్నమాట.
మానిటర్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఓఎంఎస్ అన్నమాట. సప్లై చైన్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రాసెసింగ్ మినహాయింపులు అనేవి ఉంటాయి. డెవలప్మెంట్ ప్రాధాన్యతలకు ప్రాధాన్యత ఇవ్వడానికి డేటా ఆధారిత విధానాన్ని అందించే సరఫరా గొలుసుతో కీలక సమస్యలను హైలైట్ చేసి నెలవారీ నాణ్యత ప్రోగ్రామ్ నివేదికను కంపైల్ చేయగలిగే విధంగా ఉండాలన్నమాట. తుది వినియోగదారు అనుభవానికి ప్రాధాన్యతను ఇస్తూ డెలివరీ చేయబడిన డెవలప్మెంట్ అంశాల కోసం వినియోగదారు అంగీకార పరిస్థితులను సహాయం చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే మేనేజర్ కంటెంట్ టెక్నాలజీ ద్వారా కేటాయించబడిన మార్పు నిర్వహణ పనులతో కంటెంట్ ఇంజనీర్కు సహాయం చేయగలిగే విధంగా కూడా ఉండాలి. ఇవన్నీ కూడా మీరు చేయవలసిన పనులు అన్నమాట. అంచనాలు వచ్చేసరికి ఒత్తుల్లో బాగా పనిచేస్తుంది. భాగస్వామి గడువులు మరియు లక్ష్యాలు చేరుకోవడానికి జట్టు ఆటగాడు సహకరించగలడు మరియు ఇతరులను ప్రభావితం చేయగలడు అనేసి చెప్పడం జరిగింది. డ్రైవింగ్లో ధైర్యాన్ని ప్రదర్శించే మరియు కార్యాచరణ శ్రేష్టత కోసం వాదించే బలమైన సంభాషణకర్త అనేది చాలా అవసరం. చురుకైన కార్యాచరణ మనస్తత్వం అనేది కూడా మీకు చాలా అవసరం అనమాట. బలమైన పని నీతితో స్వీయ ప్రేరేపిత వ్యవస్థీకృత మరియు వనరులు అనేవి మీకు చాలా అవసరం. మేము దేనికోసం వెతుకుతున్నాము అనేసి ఇవ్వడం జరిగింది. హెచ్ఎస్సి డిప్లొమా చేసిన వాళ్ళు, అలాగే బిఎస్సి చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ టెక్నాలజీ లేదా గుర్తింపు పొందిన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అర్హత అనేది చాలా అవసరం. చురుకైన లేదా జలపాతం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీలతో పనిచేసే 3 సంవత్సరాలు అనుభవం అనేది అవసరం. క్రాస్ ఫంక్షనల్ మల్టీ డిసిప్లినరీ టీములతో పనిచేసిన అనుభవం అనేది, అలాగే వీడియో లేదా ఫిల్మ్ ఫార్మెట్లు, డిస్ట్రిబ్యూషన్లో వర్క్ ఫ్లోలను మరియు సాంకేతికలపై బలమైన అవగాహన ఉండాలి. అలాగే ఇన్ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలతో అనుభవం అనేది ఒక ప్లస్. అద్భుతమైన సంస్థాగత వ్యక్తుల మధ్య మరియు కమ్యూనికేషన్ మౌఖిక రాతపూర్వక ప్రదర్శన నైపుణ్యాలు అనేవి అవసరం. అత్యంత ప్రభావవంతమైన సమస్య పరిష్కారానికి ప్రాధాన్యతలను మరియు వ్యూహాలను మార్చేటట్లు అంచనా వేయగలడు, స్వీకరించగలడు మరియు సమర్థవంతంగా చర్య తీసుకోగలడు అనేది చాలా అవసరం. బలమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు కలిగిన అత్యంత వివరణాత్మక డేటా ఆధారిత టీమ్ ప్లేయర్ అనేది చాలా అవసరం. డైనమిక్ వినూత్నమైన గడువుతో నడిచే వాతావరణంలో విజయం సాధించడం మరియు అభివృద్ధి చెందడం అనేది మీకు చాలా అవసరం. సాధారణ వ్యాపార వేళలు వెలుపల పని వేళలు పనిచేయడానికి సిద్ధంగా మరియు సామర్థ్యం కలిగి ఉంటారు అనేసి చెప్పడం అవసరం. అలాగే మరియు అవసరమైనప్పుడు 24/7 మద్దతులో పాల్గొనవచ్చు అనేసి చెప్పడం జరిగింది. మీరైతే ఇది సరైన ప్రదేశం కావచ్చు. ఓకే, టీమ్ ఫిట్గా ఉందా అనేది చూడాలి. సో మనం ప్రపంచ సమగ్ర సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. మీ స్లీవులను పైకి లేపడానికి మరియు తక్కువ దిశలో చొరవ తీసుకోవడానికి ఇష్టపడే స్వీయ ప్రారంభకులు అవసరం. అలాగే రోజు మీ పనిని పూర్తి చేస్తున్నప్పుడు రేపటి గురించే ఆలోచించవచ్చు. సహకార జట్టు ఆటగాడు అనేది అవసరం. ప్రాథమిక ప్రేక్షకులు అంతర్గత బృందాలుగా ఉంటారు. కొత్త పరిష్కారాలను నేర్చుకోవడానికి మరియు కనుగొనడానికి ఆసక్తిగా మరియు సిద్ధంగా ఉంటారు. సో నిర్మాత్మకమైన పద్ధతిలో అభిప్రాయాన్ని అందించగలరు మరియు అంగీకరించగలరు అనేసి చెప్పడం జరుగుతుంది. సో క్రమబద్ధీకరించబడిన బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉండండి అనేసి చెప్పడం జరుగుతుంది. పనులను పూర్తి చేయడానికి ఏమైనా చేయొచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే, సో అవినూత కెరీర్ అనేది మీకు జ్ఞానం మరియు నైపుణ్యాలను ఒక సాధారణ సంస్కృతుల్లో పెంపొందించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశం అనేది చెప్పడం జరుగుతుంది. ఇది సహకార మరియు ఆవిష్కరణలతో అభివృద్ధి చెందుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే అత్యుత్తమ పని వాతావరణాన్ని అందించడంతో పాటు మేము పోటీ ప్రయోజనాలను కూడా అందిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. దీనికైతే నేను డిస్క్రిప్షన్లో మీకైతే లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే, అక్కడ మీకు డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. సో ఆ లింక్ పైన ఓపెన్ చేస్తే ఈ పేజీ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. రైట్ సైడ్లో ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది రిజిస్టర్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడైతే మీరు ఈమెయిల్, పాస్వర్డ్, అలాగే
కొత్త పాస్వర్డ్ని మళ్ళీ టైప్ చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే ఈమెయిల్తో మీరు దరఖాస్తు చేసుకోవాలన్నమాట. ఓకేనా, మీ యొక్క ఈమెయిల్ పాస్వర్డ్ కొత్త పాస్వర్డ్ని సృష్టించండి అనేది ఇవ్వండి. సో ఆ విధంగా ఇచ్చి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి. ఓకేనా, సో నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది, అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇవన్నీ కూడా ఎంటర్ చేసి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.